లక్ష్మి పండుని పిలుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా లక్ష్మమ్మ, ఏమైంది అని పండు కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు. విహారి గారికి చాలా పెద్ద ప్రమాదం ఉంది, ఆయన చూసుకొని చాలా జాగ్రత్తగా చూసుకో అని పండుకి చెప్తూ ఉంటే, నువ్వెక్కడికి వెళ్తున్నావు అని పండు అడుగుతూ ఉంటాడు. నేను కొంచెం పని మీద బయటికి వెళ్తున్నాను, విహారిని గారిని చాలా దగ్గర ఉండి చాలా జాగ్రత్తగా చూసుకో సరేనా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరేనమ్మా అని పండు వెళ్ళిపోతాడు. లక్ష్మి అలా బయటికి వెళ్ళగానే ఎస్ఐ వస్తుంది. ఇక ఎస్ఐ ఐఎమ్ సారీ లక్ష్మి అని అంటూ ఉంటే, ఎందుకు నాకెందుకు చెప్తున్నారు మేడం అని అంటూ లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అంటే నువ్వు ఆల్రెడీ ముందే చెప్పావు కానీ నేను నీ మాట వినలేదు కదా అని బాధపడుతూ ఎస్ఐ అంటూ ఉంటుంది. ఇంకా విహారి గారికి చాలా పెద్ద ప్రాబ్లం ఉందని నువ్వు ఎప్పటి నుండో చెప్తున్నావు కానీ నేను వినిపించుకోలేదు, కానీ ఇప్పుడు చూసావా ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో, నేను కానీ అప్పుడే వినుంటే బాగుండేది లక్ష్మి అని అంటూ ఉంటే, పర్వాలేదులేండి మేడం ఇప్పుడు ఏదో జరిగిపోయింది అని అంటూ ఉంటుంది. అది ఎవరు చేశారో ఏంటో కనుక్కోవాలి మేడం అని అంటూ లక్ష్మి అంటూ ఉంటుంది. సరే పద లక్ష్మి, నేను కొంచెం డీటెయిల్స్ తెలుసుకున్నాను, వెళ్దాం పద అని లక్ష్మి ఎస్ఐ ఇద్దరు అక్కడ నుండి బయలుదేరుతారు. ఆ మాటలు విన్న సహస్ర టెన్షన్ పడుతూ ఆటో తీసుకుని వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి ఎస్ఐ ఇద్దరు కూడా ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఆగుతారు. లోపలికి వెళ్ళి, ఇక్కడ మొబైల్స్ రిపేర్ చేస్తారా అని ఎస్ఐ అడుగుతూ ఉంటే, చేస్తాం మేడం అని అతను చెప్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఇంకేమేం చేస్తుంటారు అని అడుగుతూ ఉంటుంది. ఇంకేం చెయ్యం మేడం అని అంటూ అతను చెప్తూ ఉంటాడు. వేలిముద్రలు కావాలి, అవి కూడా చేసిస్తారా అని అడుగుతూ ఉంటే, లేదు మేడం అలాంటివి ఏం చెయ్యం అని అతను చెప్తూ ఉంటాడు. అప్పుడే చాటగా వచ్చే సహస్రం మొత్తం వింటూ ఉంటుంది. రే నిజం చెప్పరా, వేలిముద్రలన్నీ రెడీ చేస్తారు కదా అని గట్టిగా అడుగుతూ ఉంటే, లేదు మేడం నిజంగా చెయ్యను మేడం అని అతను చెప్తూ ఉంటాడు. ఇంకా ఎస్ఐ అతన్ని కొడుతూ ఉంటుంది. రే చెప్పరా, నిజం చెప్పు లేకుంటే చంపేస్తాను అని సంధ్య బెదిరిస్తూ ఉంటుంది. లేదు మేడం నేను నిజమే చెప్తున్నాను, అసలు అలాంటివేమీ చెయ్యను అని అతను చెప్తూ ఉంటాడు. చెయ్యనని చెప్తున్నావు కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే అన్నీ చేసేలాగానే ఉన్నావు నువ్వు, ఇక్కడ రారా నువ్వు బయటికి రా, నువ్వు అసలు చెప్పరా నిజం చెప్పు అని కొడుతూ ఉంటే వాడు అక్కడ నుండి పారిపోతాడు. ఇంకా లక్ష్మి ఎస్ఐ అక్కడ వాడి వెనక పట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఇంకా వాడు పరిగెడుతూ ఉంటే వాడు ఆగకుండా వెళ్తూ ఉన్నాడని చెప్పి లక్ష్మి ఒక కర్ర తీసుకొని వాడి కాళ్ళకేసి కొడుతుంది. ఇంకా వాడు అలానే కింద పడిపోతాడు. ఇంకా అప్పుడే ఇద్దరు వెళ్ళి కింద పట్టుకుంటారు వాడిని. ఎందుకురా నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతున్నావు అని అంటూ ఉంటే, మేడం మీరు పోలీస్ కదా నాకు భయం వేసింది అందుకే పారిపోతున్నాను అతను చెప్తూ ఉంటాడు. నువ్వు తప్పు చేయనప్పుడు పోలీసులు అయితే భయం ఎందుకురా, రా నువ్వు పద అని చెప్పి మళ్ళీ షాప్లోకి లాక్కొస్తారు. అప్పటికే సహస్ర షాప్లోకి వెళ్ళి ట్యాబ్లో సిస్టంలో ఉన్న పైనే వీడియోస్ అవి కనిపిస్తూ ఉంటాయి. వాటన్నింటినీ సహస్ర డిలీట్ చేస్తుంది. అమ్మయ్య నా వీడియోస్ అన్ని డిలీట్ చేశాను అని అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోదాం అని వెళ్ళబోతూ ఉంటే అప్పుడే ఎస్ఐ మళ్ళీ వాడిని షాప్లోకి తీసుకువస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు వాళ్ళని గమనించిన సహస్ర వెళ్ళి మళ్ళీ దాక్కుంటుంది. ఇదేంట్రా ఇంత పెద్దగా సెటప్ పెట్టుకున్నావు, ఈ సెటప్ అంతా ఏంట్రా అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది. అది అని నసుగుతూ ఉంటే, చెప్పరా చెప్పు ఏం చేస్తావో చెప్పు, హ్యాక్ చేయడం అని నువ్వే చేస్తావా అని అంటూ ఉంటే, లేదు మేడం నేను చెయ్యను అని అంటూ ఉంటాడు. నువ్వు చేయనంటున్నావు, ఈ సెటప్ అంతా ఏంట్రా మరి అని కొడుతూ ఉంటుంది. కొట్టేసరికి లేదు మేడం నేను నిజంగా చెయ్యను మేడం అని అంటూ ఉంటే, చేయనని అంటున్నావు చెప్పురా ఏం చేసావో చెప్పు, విహారి గారి ఇండస్ట్రీలో ఇలా హ్యాకింగ్ జరిగింది, అది 100 కోట్లు నువ్వే హ్యాక్ చేసావా చెప్పు, నువ్వే కాజేసావా 100 కోట్లు అని అంటూ ఉంటే, లేదు మేడం నేను కాదు మేడం అని అంటూ ఉంటే అప్పుడే ఒక హ్యాకర్ అక్కడికి వస్తాడు. సీసీటీవీ ఫుటేజ్లో చూసి ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు. లక్ష్మి ఏమో అతను ఎవరో చెప్పు నేను వదిలేస్తాం, వాడిని మాత్రమే పట్టుకుంటాం, లేదంటే నీకు శిక్ష పడుతుంది అని లక్ష్మి చెప్తూ ఉంటే, మేడం ఇదిగో ఇతనే మేడం అని అంటూ ఉంటారు. వీడా నిజం చెప్తున్నావా, అప్పుడప్పుడు వస్తాడా లేదంటే ఇక్కడే ఉంటాడా అంటే, లేదు మేడం ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఇప్పటిదాకా లేడు కదా ఇప్పుడే వచ్చాడు మేడం అని చెప్తూ ఉంటాడు. సరే పద అని వాడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. మేము ఇక్కడే ఉంటాం, నువ్వు అతన్ని మాటల్లో పెట్టు సరేనా, మా గురించి చెప్పొద్దు అని అంటూ ఉంటే, సరే మేడం అతన్ని బయటికి పంపిస్తారు. ఇక వాడు టెన్షన్ పడుతూ, అన్నా చెప్పన్నా ఏం కావాలన్నా అని అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి, నువ్వేంట్రా ఇలా కంగారు పడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి ఎస్ఐ వస్తారు. ఇక వాళ్ళని చూసి సీరియస్గా చూస్తూ ఉంటే, వీళ్ళెవరు మీరేంటి నన్ను చూస్తున్నారు అని అంటూ ఉంటే, ఇక 100 కోట్లు కొట్టేసింది విహారీ దగ్గర నువ్వే కదా అని అంటూ ఉంటే, లేదు మేడం నేనెందుకు చేస్తానలా, నేను చేయలేదు అని అతను చెప్తూ ఉంటాడు. ఇక మళ్ళీ ఎస్ఐ అతన్ని కూడా కొడుతూ ఉంటుంది. కొట్టేసరికి, ఏంటి నన్ను కొడుతున్నారేంటి, నేను చేయలేదని చెప్తున్నా కదా అని అంటూ ఉంటే, చెప్పరా చెప్పు అని లోపలికి లాక్కెళ్ళి మరీ కొడుతూ ఉంటే, ఇదంతా చేసింది నువ్వే కదరా చెప్పరా అని అంటూ ఉంటారు.
ఇక లేదు మేడం నేను కాదు అని అతను బుకాయిస్తూ ఉంటాడు. నువ్వు చెప్పావు అంటే వాళ్ళకే శిక్ష పడుతుంది, నీకు శిక్ష పడదు అని చెప్పడంతో ఇక అప్పుడే వాడు రిలీజ్ అయ్యి నేనే చేశాను మేడం, కానీ చేయించింది మాత్రం వేరే వాళ్ళు నాతో చేయించారు అని అంటూ ఉంటే ఏంట్రా చెప్తున్నావు, వేరే వాళ్ళు చేయించారా, అయితే వాళ్ళెవరో చెప్పు అని అంటూ ఉంటే నాకెవరో తెలియదు మేడం, వాళ్ళెవరో ఏంటో తెలియదు అని అంటూ ఉంటే తెలియకుండా ఎలా చేసావురా నువ్వు అని అంటే ఏమో మేడం మాస్క్ వేసుకొని వచ్చారు, జస్ట్ చేయమని చెప్తే నేను చేశానంతే, వాళ్ళెవరో నాకు తెలియదు అని అతను అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఇక అయితే ఆ డబ్బులు ఏం చేసావు, ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేసావో తెలుసా అని అంటూ ఉంటే మొత్తం అంతా ఒక ఫోన్కి పంపించాం మేడం ఒక 30 కోట్లు మాత్రం వేరే మన ఇండియన్ అకౌంట్కి పంపించాను అని అంటూ ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పరా అని అంటూ ఉంటే నాకేం తెలియదు మేడం, వాళ్ళు చేయమంటే నేను చేశాను, నాకేం తెలియదు మేడం అని అంటూ ఉంటే సరే లక్ష్మి, సైబర్ క్రైమ్ నుంచి ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు, వీని అప్పటిదాకా లోపలిద్దాం పదా అని లోపలికి తీసుకువెళ్ళిపోతారు. ఇక అప్పుడే అతనికి షాప్లో ఉన్న అతనికి చెప్తూ ఉంటారు, నువ్వు ఇంకోసారి ఇలా చేసావంటే నిన్ను కూడా లాకప్లో వేస్తాము అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. ఇక తర్వాత సహస్ర అమ్మయ్య నేను బతికిపోయాను, నా వీడియోస్ అన్ని డిలీట్ అయిపోయాయి అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా అక్కడ స్టేషన్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటారు. మరోవైపు విహారికి స్పృహ వచ్చి లేచి కూర్చుంటాడు. ఇక టెన్షన్ పడుతూ సౌండ్ చేసేసరికి విహారీ బాబు గారు మీరా, ఎందుకు లేచారు అని పండు వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే విహారీ లక్ష్మి ఇక్కడ రాని అడుగుతూ ఉంటాడు. లక్ష్మమ్మ బయటికి వెళ్ళింది బాబు, నన్ను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని, మీ దగ్గర ఉండి చూసుకోమని చెప్పింది అని అంటూ ఉంటే అదేంట్రా బయటికి వెళ్ళడం ఏంటి అని అంటూ ఉంటే అవును బాబు, అంటే పండు ఇందాక లక్ష్మి కనబడలేదు ఎందుకని అని అడుగుతూ ఉంటే అప్పుడు పండు తడబడుతూ ఉంటారు. చెప్పరా ఇందాక లక్ష్మి ఎందుకు రాలేదో చెప్పు అని అంటూ ఉంటే అంటే బాబు సహస్రమ్మ రావద్దని బెదిరించింది, అంతేకాదు రాగానే అందరూ లక్ష్మమ్మని కొట్టారు బాబు, అందరూ ఇలా చేశారు అని మొత్తం అంతా చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి గురించి బాధపడుతూ ఉంటాడు. ఇంకా విహారీ సరే రా కర్టెన్ వేయి అని అంటూ ఉంటే సార్ లక్ష్మి నా గురించి ఇంత కంగారు పడుతూ ఉంటుంది, లక్ష్మి కోసం వెళ్ళాలి అని అక్కడి నుండి పండు కర్టెన్ వేసేసరికి అక్కడి నుండి అన్నీ తీసేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు విహారీ. ఇక బయటికి వేరే డ్రెస్ వేసుకొని వచ్చేసరికి అప్పుడే చారుకేశ వస్తూ ఉంటాడు. అల్లుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే లక్ష్మి ఎక్కడికో వెళ్ళింది మామయ్య, లక్ష్మిని అందరూ బాధ పెట్టారంట, తన కోసమే వెళ్తున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు. అయితే పద నేను నీతో వస్తాను అని ఇద్దరు కలిసి వెళుతూ ఉంటారు. ఇక హ్యాకింగ్ గురించి చెప్తూ ఉంటాడు చారుకేశ. 30 కోట్లు మన ఇండియన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందంట అని చెప్పడంతో విహారీతో చారుకేశ చెప్తూ ఉంటే వాళ్ళ గురించే ఎంక్వైరీ చేస్తున్నాను అని అంటూ ఉంటే వెరీ గుడ్ మామయ్య అని లక్ష్మికి ఫోన్ చేయి నేను మాట్లాడతాను అని అంటూ ఉంటే విహారీ ఫోన్ చేస్తూ ఉంటాడు. హలో లక్ష్మి అని అంటూ ఉంటే చెప్పండి విహారీ గారు మీరా అని అడుగుతూ ఉంటే అవును లక్ష్మి నేనే మాట్లాడుతున్నాను అంటే విహారీ గారు ఎలా ఉన్నారు ఇప్పుడు అని అంటూ ఉంటే నేను బాగానే ఉన్నాను లక్ష్మి అని చెప్తూ ఉంటాడు. అయితే మేము 100 కోట్ల స్కామ్ గురించి జరిగినవన్నీ పట్టుకున్నాం అని చెప్తూ ఉంటే అవునా లక్ష్మి ఎలా పట్టుకున్నారు అని అడుగుతూ ఉంటాడు. మొత్తం అంతా లక్ష్మి చెప్తూ ఉంటుంది. అయితే విహారీ 30 కోట్లు ఇండియా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయంట అంటే అవును విహారీ గారు, ఇక దాని గురించి తెలుసుకోవడానికే వెళ్తున్నాం అని అంటూ ఉంటే సరే మేము అక్కడికే వస్తున్నాం, అడ్రస్ పెడతాను మీరు రండి అని చారుకేశ చెప్తాడు. సరే బాబాయ్ అని లక్ష్మి అంటుంది. ఇక ఎస్ఐ తీసుకొని మాట్లాడుతుంది. విహారీ గారు మేము వీడిని పట్టుకున్నాం, అసలు వాళ్ళెవరో తెలుసుకుంటాను అని అంటూ ఉంటే సరే అని విహారీ అంటాడు. ఇక వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. ఇక సహస్ర అందరూ కూడా ఇంటికి పరిగెత్తుకొని వస్తారు. విహారీ నాన్న విహారీ అని యమున ఏడుస్తూ అంతా వెతుకుతూ ఉంటారు. ఇంకా సహస్ర బావ పైనున్నాడేమో చూడమ్మా అంటే సహస్ర పద్మాక్షి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ చాలా సీరియస్గా టెన్షన్ పడుతూ ఉంటారు. పద్మాక్షి కోపంగా ఉంటుంది. పండు ఏమో సైలెంట్గా చూస్తూ ఉంటాడు.